ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. 12 రాశుల వారు ఈరోజు విష్ణు స్వరూపాలని ఎలా ఆరాధించాలి, అలాగే 12 రాశుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ ధృముకి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ చతుర్దశి. సామాన్య శుభకార్యాలకి పనికి వస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. ఈ బుధుడు యొక్క అనుకూలతను పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, విష్ణు సంబంధిత ఆలయ దర్శనాలు బాగా ఉపయోగపడతాయి. పెసలు దానం ఈరోజు బాగా ఉపయోగపడుతుంది. బుధుడు యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే, విద్యా సంబంధిత ప్రయత్నాలు కూడా యోగిస్తే, నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ప్రక్రియలు స్థిరాస్తి పరంగా కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆవు పాలు నివేదన చేయటం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిణామాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనల్ని ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ప్రాధాన్యత గుర్తించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణలను మల్లెపూలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. అయినప్పటికీ క్రమశిక్షణతో రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా దగ్గరవుతాయి. అవకాశాలు లభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలను తిరిగి చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితిని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక వ్యాపార విజయాలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రక్రియలు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ కృష్ణ పరమాత్మకి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు వ్యవహారాల్లో పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక విషయాల్లో, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు శోభను కలిగిస్తాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయం విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు క్రీడా రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. వ్యాపార రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారు వేగవంతమైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల
సినీ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు మాత్రం ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది, రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకున్నటువంటి మార్గాలలో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వినయంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు కార్మిక రంగం వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ సీతారాములకి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక రంగం వారికి వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఫలితాలు మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు మటుమాయమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక చింతనలు పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని, ఆదాయాన్ని పెంచుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులు నిర్వహించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి వెన్న నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా వెనంటి ఉంటుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అభివృద్ధి కూడా గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఉద్యోగస్తులు ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి సంఘటనల్ని కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పానకం, వడపప్పు నివేదన చేయడం ద్వారా వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జ్యోతిష శాస్త్ర వాస్తుశాస్త్ర అవినాభావ సంబంధరీత్యా గృహంలో నివసించేటువంటి ఆ యజమాని మిగతా వారికి కూడాను గ్రహానుకూలత కోసం బుధగ్రహ అనుకూల తత్వాన్ని ప్రసాదింపచేయటం కోసం ఎటువంటి నియమాలు గనక పాటించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో గృహబల రీత్యా జీవితాన్ని సాగించవచ్చో తెలుసుకుంటున్నాం. బుధవారానికి అధిపతి బుధుడు. అభినయం, హాస్యం, కళలు, వనస్పతులకు సంబంధించినటువంటి గ్రహంగా ఈ బుధగ్రహాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రధాన దేవత విష్ణుమూర్తిగా ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని బుధవారం నాడు ఇంటిల్లిపాది కూడాను ధ్యానం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకమే. అధిక శుభ ఫలితం కోసం మీరు పాటించవలసినటువంటి నియమానుసారాల్లో వనస్పతులు, మూలికల్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి విధి విధానం పాటించాలి. తోబుట్టువులను, వారి కుటుంబాలను కూడా ఆదరించేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని అలవర్చుకోవాలి. అలాగే బుధవారం నాడు కనుక ఆబోతులకు బెల్లం, రొట్టె ఇటువంటివి కనుక తినిపించినట్లయితే, లేక అరటి పండ్లు, మిఠాయిలు పంచడం వలన బుధగ్రహం ప్రసన్నతను ప్రసాదిస్తుంది. బుధుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పేసి శాస్త్రం. స్నానం చేసేటువంటి నీటిలో గనక బియ్యపు గింజలు కాసిని వేసుకొని రావి చెట్టుకు నీరు పోసినట్లయితే సర్వ శుభదాయకమైన ఫలితాన్ని సాధించవచ్చు. పరమేశ్వరునికి అభిషేకార్చన, ఆకు దొన్నెలలో ఆహారాన్ని స్వీకరించేటువంటి విధి విధానం బుధవారం నాడు ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకం. ప్రసాదాలు స్వీకరించేటప్పుడు ఆకు దొన్నెలలో ప్రసాదం స్వీకరించటం చాలా చక్కటి యోగవంతమైన బుధానుగ్రహ తత్వానికి నిదర్శనం. బుధహోరలో గనక రాగి నాణెం తీసుకొని మీ దగ్గర గనక ఉంచుకున్నట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. 6 బుధవారాలు తప్పనిసరిగా సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆకుపచ్చని కూరలు లేక పచ్చగడ్డి తప్పనిసరిగా తినిపించినట్లయితే, ప్రదక్షిణాలు చేసినట్లయితే బుధగ్రహ దోష నివృత్తి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. 6 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను గనక ధారణ చేసినట్లయితే తప్పనిసరిగా బుధానుగ్రహ తత్వం ఆ వ్యక్తి జీవితంలో విజయ పరంపరలను కొనసాగటానికి సహకరిస్తుంది సుమా. ఆకుపచ్చని వస్త్రంలో 6 పిడికళ్ళ పచ్చ శనగలు మూటగట్టి పారే నీటిలో గనక దానిని గనక వదిలినట్లయితే చాలా చక్కటి బుధాదిత్య యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. బుధాదిత్య యోగం ఉన్నప్పుడు ఆకర్షణ శక్తి పెరుగుతుంది. గృహంలో ఆనందం తాండవిస్తుంది. బుధుడు కళలకు, విశిష్టవంతమైన ఖ్యాతికి, వ్యాపారానికి అనుకూల తత్వాన్ని ప్రసాదిస్తాడు. బుధవారం నాడు తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుని యొక్క విగ్రహానికి గరికతో గనక పూజ చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే మీ యొక్క కోరికలు సఫలీకృతం కావటానికి చక్కటి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వాస్తుశాస్త్రరీత్యా దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నప్పుడు తెల్ల జిల్లేడు వేరు వినాయకుని మీ పూజా మందిరంలో శివుని యొక్క పటం దగ్గరగా ఉంచి ఈ గరికతో కనుక
పూజ గనక చేసినట్లయితే గృహంలో ఉండేటువంటి వాస్తుదోష ప్రభావం తొలగిపోవటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. జాతి పచ్చ బుధగ్రహానికి సంబంధించింది కాబట్టి జాతకరీత్యా బుధుడు సరిగా లేనటువంటి ఇంటి యజమాని జాతి పచ్చ రత్నాన్ని తన కుడి చేతి చిటికిన వేలుకు ధారణ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. బుధవారం నాడు పక్షులకు చక్కగా గింజలు గనక ఆహారంగా గనక వేసినట్లయితే ఈ పచ్చదనంతో ఉన్నటువంటి గింజల్ని స్వీకరించినటువంటి ఆ పక్షులు మనకు సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి బుధగ్రహ రీత్యా అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సంకట నాశక గణేశ స్తోత్ర పఠనం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బుధవారం నాడు ఇంటిలోని విద్యార్థులు కనుక సంకటహర గణేశ స్తోత్రాన్ని పఠించినట్లయితే విద్యలో విజయాన్ని సాధించడానికి, ఉత్తమమైనటువంటి ఫలితాల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి కానివ్వండి, ధన ప్రాప్తికి కానివ్వండి, సంకటములు తొలగించుకొని అభివృద్ధి పదంలోకి పయనించడానికి కానివ్వండి, సంకటనాశక గణేశ స్తోత్రం బుధవారం నాడు 3 సార్లు తప్పనిసరిగా పఠించటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇంటి యజమానికి కలిగించి తీరుతుంది సుమా అని శాస్త్రం. గురువారం నాడు ఎటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు పాటించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. గురువుగారి కొడుకులు 9 ఉన్నారు, వశిష్ఠుడి యొక్క కొడుకులు. ఆ 9 పుత్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు తెలుసు కదా, ధార్మికంగా పరిపాలించాను, మీ నాన్నగారి పాదములు పట్టుకుని అర్థించాను, సశరీరంగా నేను స్వర్గానికి ఎడతాను, యజ్ఞం చేయించమని మీ తండ్రి కాదన్నారు, మీ తండ్రి గారి కొడుకులు మీరు తప్ప నాకు దిక్కెవరు, మీరు యజ్ఞం చేయించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఛీ ధూర్తుడా, మా తండ్రి చేయించని పని మేం చేయిస్తామా? అసలు మా తండ్రి చేయించనన్నాడని మమ్మల్ని చేయించమని మా దగ్గరికి రావడం తప్పు. నువ్వు ఇటువంటి ధూర్తతనానికి పోయావు కాబట్టి చండాలుడవగుదువుగాక అని శపించారు వాళ్ళు. ఇప్పుడు రాత్రి తెల్లవారేటప్పటికీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణములన్నీ ఇనుప ఆభరణములైపోయి భస్మ ఒంటి నిండా రాసుకుని నల్లటి వర్ణంలోకి మారిపోయాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని చుట్టూ ఉన్న మంత్రులు పరివారం చూసి భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ త్రిశంకుడు అరణ్యంలో తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనకి తెలుసు వశిష్ఠుడు అంటే కోపం. వశిష్ఠుడు చేయించలేదు అంటే తను చేసేస్తానంటాడు, కక్ష కొద్దీ చేస్తానంటాడు. అందుకని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావా, నేనంత గొప్పగా ధార్మికంగా రాజ్యం చేశా, నమ్ముకున్న కులగురువని పురోహితుడని వశిష్ఠుణ్ణి ఆశ్రయించా, చేయించనన్నాడు యజ్ఞం. వశిష్ఠ పుత్రులను అడిగాను, చేయించనన్నారు యజ్ఞం, సరికదా శపించారు, ఇదిగో ఇలా అయిపోయానన్నాడు. వశిష్ఠుడు చేయించనన్నాడా అన్నాడు. చేయించనన్నాడు, నేను చేయిస్తాను. అది చెయ్యొచ్చా చేయకూడదా లేదు, వశిష్ఠుడి మీద కోపం. అంటే ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కోపాన్ని తొలగించలేకపోయాడు. ఎంత కష్టమైందో చూడండి.
అందుకని నేను చేయిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు. అప్పటికి మళ్ళీ కొంతమంది బిడ్డల్ని కన్నాడు. కొంతమంది కొడుకుల్ని పిలిచి మీరు యజ్ఞానికి సంభారాలు సిద్ధం చేయండి. శిష్యుల్ని పిలిచి మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషుల్ని కూడా ఈ యజ్ఞం చేయడానికి పిలుచుకురండి. ఎవరెవరు ఈ యజ్ఞానికి రానన్నారో, రానన్నప్పుడు ఏమన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఎందుకో ఆయన మనసులో తెలుసు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో. అందరి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. అందరూ కోపధారి, అక్కర్లేని గొడవ, శపిస్తాడని అందరూ వచ్చేసారు. ఒక్క వశిష్ఠపుత్రులు 100 మాత్రం అన్నారు, అసలు ఆ యజ్ఞమునకు యాజకుడు ఎవరు, ఆ యజ్ఞమునకు హవిస్సు ఇచ్చేవాడెవడు, అవైదికమై వేద ప్రమాణాన్ని తిరస్కరించి చేసేటటువంటి యాగంలో హవిస్సుల్ని దేవతలు ఎలా పుచ్చుకుంటారు, ఎలా చేస్తారు ఆ యాగం, ఆ యాగానికి మేము రావడం ఏంటి, మేము రావన్నారు. ఆయనతో పాటే వేరొక బ్రాహ్మణుడు కూడా, వేరొక ఋషి కూడా నేను రానన్నాడు. మహోదయుడు అని ఆయనకి పేరు. ఈ 100 మహోదయుడు రానన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈయన కోపానికి భయపడి వచ్చేసారు. వెళ్ళి చెప్పారు విశ్వామిత్రుడికి, ఒక్క మహోదయుడు వశిష్ఠపుత్రులు 100 మాత్రం రాలేదు, సరికదా ఇలా అన్నారన్నాడు. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అన్నాడు, వశిష్ఠపుత్రులు 100 శరీరమును విడిచిపెట్టదరుగాక. 100 మరణించి 700 జన్మల పాటు శవమాంసమును తినేటటువంటి వారగుదురుగాక. 700 జన్మల తరువాత మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు శ్వమాంసనీతాహారా ముష్టికా నామ నిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతిమాన్ అన్నాడు. వాళ్ళు కుక్క మాంసం తినేటటువంటి భయంకరమైనటువంటి ముష్టిక జాతి ఎందు జన్మించెదరుగాక. జన్మించి దీర్ఘకాలం ఈ భూమండలం మీద తిరుగుతూ కుక్క మాంసం తింటూ బ్రతికెదరుగాక అన్నాడు. ఇప్పుడు తన శాపం ఫలించాలంటే తను చేసిన తపస్సు ఎంత వ్యయమైపోతుంది. వశిష్ఠుడి మీద కోపంతో వశిష్ఠపుత్రులు 100 శపించడంలో చేసిన తపస్సు కొంత పోయింది. ఇప్పుడు కొంత తపస్సు పోయింది, మిగిలిన తపస్సుతో ఆ యజ్ఞం మొదలెట్టించాడు. మొదలెట్టించి దేవతలందరినీ పిలిచాడు హవిస్సు పుచ్చుకోమని. నేను రామన్నారు. దేవతలు ఎవరు రాలేదు. కోపం వచ్చింది. త్రిశంకు బేలగా చూస్తున్నాడు, ఇదేమిటి దేవతలే రాలేదు హవిస్సు పుచ్చుకోవడానికి, నేను ఎక్కడికి వెడతాను స్వర్గానికి అని. త్రిశంకుని పిలిచి అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకుంటున్నావా వెళ్ళలేనని? పశ్యమే తపసో వీర్యం నాసి స్వర్గ కృతాలయ, ఇప్పుడే నిన్ను పంపించేస్తున్నాను స్వర్గానికి. నేను చేసినటువంటి తపస్సులో కొంత తపస్సుని శక్తి వినియోగించేస్తున్నాను, వెళ్ళిపో అని ఆయన్నేమో స్వర్గలోకానికి పంపించాడు. త్రిశంకు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి చేత. వెళ్ళిపోగానే ఇంద్రుడు చూశాడు, వస్తున్నాడు స్వర్గంలోకి. వీడెవడరా స్వర్గంలోకి వస్తున్నాడని చెప్పి త్రిశంకో గచ్చభూయస్త్వం నాసి స్వర్గ సురాలయ గురుశాపహతో మూడా పతభూమి మవక్షిరాహ అని ఒక్కతన్ను తన్నాడు. నీకు గురుశాపం ఉంది, సశరీర స్వర్గం లేదు అని వశిష్ఠుడు శాపం ఇచ్చాడు, నువ్వు ఎలా వస్తున్నావు, ఠో తలకని కిందకు తోసేశాడు. తోసేస్తే అక్కడి నుంచి కిందకి తిరగబడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కింద పడిపోయాడు. కింద పడిపోతూ యజ్ఞగుండం దగ్గరికి వస్తూ విశ్వామిత్ర మహర్షి నన్ను తోసేశారు, పైనుంచి కింద పడిపోతున్నాను అన్నాడు. దేవతలు నేను నా తపస్సు వినియోగించినా నీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి నా మిగిలిన తపస్సుతో వేరే స్వర్గాన్ని సృష్టిస్తున్నాను అన్నాడు. ఎందుకు? వశిష్ఠుడు చెయ్యని పని తను చెయ్యాలి. ఎంత కోపమో చూడండి, ఎంత తపస్సు పోగొట్టేసుకుంటున్నాడో అన్నాడు. జ్యోతిశ్చక్రం లోపల ఉండేటటువంటి నక్షత్రమణన్నింటినీ మళ్ళీ నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. సృజించేసి అందులోకి త్రిశంకుని పంపిస్తూ కొత్తగా దేవతల్ని ఇంద్రుణ్ణి కూడా సృష్టిస్తాను, కాదంటే ఇంద్ర పదవే లేకుండా చేసేస్తాను, అసలు ఇంద్రుడు లేకుండా అని మళ్ళీ అభిమంత్రిస్తున్నాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమయ్యా ఎక్కడైనా ఉందా ఈ ఉద్ధతి? వశిష్ఠుడి మీద కోపంతో త్రిశంకుని స్వర్గానికి పంపించడానికి వేరు స్వర్గాన్ని నిర్మించేస్తావా? తప్పు కదా. ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పటికే నిర్మించినటువంటి నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి బయట ఉంటుంది. ఆ ఉన్న నక్షత్ర మండలం మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా అంత సంతోషంగా ఈ త్రిశంకు తిరగబడి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి వేలాడుతూ ఉంటాడు. ఉండి అక్కడ లోకంలో ఉంటాడు తప్ప స్వర్గ ప్రవేశం ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇక్కడతో ఆపేసేని యాగాన్ని అన్నారు. సరే, ఏదో తను సృష్టించిన నక్షత్ర మండలాన్ని ఉంచుతానన్నారు, దాంట్లోకి త్రిశంకుని పంపిస్తానన్నారు కాబట్టి అక్కడతో ఊరుకున్నాడు. ఊరుకుని యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. ఇంత చేసేటప్పటికీ చేసిన తపస్సులో చాలా భాగం వ్యయమైపోయింది. చేస్తున్నాడు, మళ్ళీ వశిష్ఠుడి మీద కోపంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికి 2 మాటలు కోపంతో ఖర్చు అయిపోయింది కదా చేసిన తపస్సు అంతాను. ఇప్పుడు అన్నాడు లేచి, నాకు ఈ దక్షిణ దిక్కు వచ్చి రాలేదు,
కాబట్టి ఉత్తరం పోయింది, దక్షిణం పోయింది, నేను పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పుష్కర సరస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన తపస్సు ప్రారంభం చేయాలని కూర్చున్నాడు. కూర్చోగానే విగ్రహం మొదలైంది. రుచీకుడు అని విశ్వామిత్రుడికి బావగారు అవుతారు. ఆ రుచీకుని యొక్క కుమారుడు మధ్యముడు, పెద్దవాడు కాదు చిన్నవాడు కాదు, మధ్యలో వాడు శునశ్శేపుడు అని ఓ పిల్లవాడు. ఆయన్ని యజ్ఞ పశువుగా అంబరీషుడు తీసుకెళ్ళిపోతున్నాడు, రథంలో పెట్టి కొనుక్కున్నాడు తండ్రి దగ్గర. కొనుక్కుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే చూశాడు విశ్వామిత్రుడు అక్కడ ఉండడం చూసి ఆ పిల్లవాడు వచ్చి మామయ్యని పట్టుకుని ఏడిచాడు. మామయ్య చూసావా, నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు కానీ నన్ను అనుగ్రహించావా, నేను కూడా తపస్సు చేసుకుని స్వర్గానికి ఎడతాను, నువ్వు ఒక్కడివే దక్షుడవు, నన్ను రక్షించు మామా అని అంటే వెంటనే విశ్వామిత్రుడు తన కొడుకులందరినీ పిలిచాడు. ఒరే, ఒక తండ్రి కొడుకులున్నందుకు సంతోషించేది ఎప్పుడు అంటే కొడుకులు తండ్రి మాట విన్నప్పుడే. మీరందరూ ప్రయోజకులు, ధర్మనిష్ట కలిగిన వారు, కాబట్టి నీ చెప్పిన మాట వినండి. నా మేనల్లుడు శునశ్శేపుడు ఏడుస్తున్నాడు, అందుకని ఆ శునశ్శేపుడు బదులుగా మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళు యజ్ఞ పశువుగా యజ్ఞంలో వధింపబడండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఇదెక్కడి మాట నాన్న, అకార్యమివ పశ్యామ శమాంసమివ భోజనే. అసలు లోకంలో ఎవరైనా కథం ఆత్మజం హిత్వా త్రాయసేన్యసుతం ప్రభో, తన బిడ్డల్ని ఆపదలోకి వెళ్ళిపోమ్మని ఇతరుల బిడ్డల్ని రక్షించేవాడు ఉంటాడా? ఇదేదో అన్నం తిన్నమ్మా అనేసి కుక్క మాంసం తిన్నట్టుంది నాన్న అన్నారు వాళ్ళు. అనగానే కోపం వచ్చింది. అంటే నీ చెప్పిన మాట వినరా అన్నారు. నువ్వు చెప్పిన మాట వినడం కాదు నాన్న, మాట ఏమైనా అర్థం ఉందా, మేము వెళ్ళిపోవడం ఏమిటి యజ్ఞ పశువుగా ఎవరి కోసం అన్నారు వాళ్ళు. నీ చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది. భోజనం చేసేవాడు కుక్క మాంసం తిన్నట్టు అన్నారు కదూ, అందుకని మీరు అలాగే సుమాంస నియతాహార వాసిష్ఠామివ జాతిషు అన్నాడు. ఎంత కోపమో వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు కొడుకుల జాతిలోకి పొండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల జాతి ఏమిటి? వాళ్ళు బ్రాహ్మణులు. ఈయన శాపం ఇచ్చింది వాళ్ళని శమమాంసం తినమని, కుక్క మాంసం తినమని. అసలు న్యాయంగా ఏమనాలంటే ముష్టికులు అనాలి. అండం మానేసి వాసిష్ఠామివ జాతిషు, వాసిష్ఠుల జాతిని పొందండి అన్నాడు. అంటే వశిష్ఠుడు కొడుకులు ఇంతకు ముందు నా చేత శపింపబడి ఎలా అయిపోయారో మీరు కూడా అలా పోండి, పోయి కుక్క మాంసమే తినండి ముష్టికులై. అది ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరముల పాటు ఈ భూమండలం మీద కుక్క మాంసం తింటూ బతకండి అన్నాడు. కొడుకులందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడతో కోపం చల్లారింది, మళ్ళీ పోయింది తపస్సు. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని పిలిచాడు, మేనల్లుండి శునశ్శేపుణ్ణి. నీకు 2 మంత్రాలు ఉపదేశం చేస్తున్నాను, ఈ 2 మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించు, నిన్ను అనుగ్రహించి అంబరీషుడి యాగం పూర్తయ్యేటట్టు, నీకు ప్రాణం పోకుండా ఉండేటట్టు చూస్తారన్నాడు. అలాగే జరిగింది. శునశ్శేపుడు బతికాడు, తర్వాత తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ నాకు విఘ్నం వచ్చిందన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చుని ఘోరమైన తపస్సు 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే బ్రహ్మగారు వచ్చాడు హంసవాహనం మీద, వచ్చి నిన్ను ఋషి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంత తపస్సు చేస్తే ఇప్పటికి ఋషినా అయ్యాను నేను అన్నాడు. అంతే, ఋషివే అయ్యావు అన్నాడు. చాలదు, నేను వశిష్ఠుడిని అవ్వాలి, వశిష్ఠుడు బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి కౌశికీ నది ఒడ్డుకెళ్ళి 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు. అదేం సామాన్యమైన తపస్సు కాదు. ఎండాకాలం అయితే పంచాగ్నిహోత్రముల మధ్య ఉండేవాడు, శీతాకాలం అయితే 6 బైల నీటిలోనూ అక్కడ నిలబడేవాడు, వర్షాకాలం అయితే అసలు వచ్చాదనలోకి వెళ్ళేవాడు కాదు. అలా 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే మళ్ళీ వచ్చారు బ్రహ్మగారు, నిన్ను మహర్షి అని పిలుస్తున్నానన్నాడు. మహర్షినయ్యాను ఇంతేనా అన్నాడు. అంతే, మహర్షివయ్యావు. మహర్షినైతే నేను జితేంద్రియుడనా, ఇంద్రియములు గెలిచానా, ఇక నాకు కోపం రాదా అన్నాడు. అలా నమ్మకం ఏం లేదు, రావచ్చు. అమ్మబాబోయ్ మళ్ళీ కోపం వస్తుందేమో అనుకున్నాడు. కోపం అంటే కామం క్రోధం 2 పక్కనే ఉంటాయి. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు బ్రహ్మర్షిని అవ్వాలని. ఈలోగా పుష్కర తీర్థంలో స్నానం చేసి మేనక బయటికి వస్తుంది. మేఘం మధ్యలో మెరుపు తీగలా కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి నీ పొందు కోరుతున్నాను అనుగ్రహించమన్నాడు. అంగీకరించింది. 10 సంవత్సరములు రాత్రింబవళ్ళు ఆమెతో క్రీడించాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఎన్నాళ్ళయింది మన ఇద్దరం కలిసి ఇలా కూర్చుని అన్నాడు. 10 ఏళ్ళు అయిందండి. అన్నన్నా నా తపస్సు పాడు చేయడానికి, నేను కామానికి వశుణ్ణవడానికి నిన్ను పంపించారన్నమాట దేవతలు అని ఆవిడ వంక కోపంగా చూశాడు. ఆవిడ హడిలిపోయి దోషిలి ఒగ్గి, ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, శపిస్తావా అంది. ఎందుకో జాలిపడ్డాడు. ఇప్పటికే కామంతో పోయింది తపస్సు, ఇక మళ్ళీ క్రోధం కూడా ఎందుకులే, పో ఇక్కడి నుంచి నువ్వు అన్నాడు. ఆ మేనక వెళ్ళిపోయింది.
మళ్ళీ తపస్సు కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు క్రోధానికి పోయింది, కొన్నిసార్లు కామానికి పోయింది. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములైంది. అయిన తర్వాత అకస్మాత్తుగా కోకిల గానం వినపడింది. మంచి చెట్లన్నీ చిగర్చి కనపడుతున్నాయి, సంగీత ధ్వనులు వినపడుతున్నాయి. చూస్తున్నాడు, ఎదురుగుండా రంభ నడుస్తోంది. తన మనస్సు కామమోహితమైంది. ఆలోచించాడు, అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిందని. ఓహో, గతంలో మేనకకి వశమైపోయాని ఇప్పుడు రంభని పంపారనమాట వీళ్ళు. మళ్ళీ నా తపస్సు పాడైపోతుందని ఆ రంభని పిలిచాడు. ఎన్మే లోభయసే రంభే కామక్రోధ జయీషిణం దశవర్ష సహస్రేతు శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నేనేమో కామాన్ని క్రోధాన్ని జయిద్దాం అనుకుంటే నన్ను పాడు చేయడానికి వచ్చావా? నువ్వు 10,000 సంవత్సరముల బండరాయి వైపడి ఉందివుగాక అన్నాడు. మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం రావడంలో రంభను శపించేశాడు. మళ్ళీ పోయింది. చిచ్చి, ఇలా కాదు, అసలు నన్ను ఈ కామక్రోధాలు విడిచిపెట్టట్లేదు. ఎంత ప్రయత్నించినా నేను కోపానికి వశుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను. ఇంద్రియములను నిగ్రహించి మౌనవ్రతం పాటించి అసలు నేను ఎవరితో మాట్లాడకుండా 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేస్తానన్నాడు. అని నాకు ఈ దిక్కు వచ్చి రాలేదని పశ్చిమాన్ని వదిలేసి తూర్పు దిక్కుకు వెళ్ళిపోయి తూర్పు దిక్కును కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చేసిన తరువాత వ్రతాన్ని ముగించి వచ్చి పట్టెడు అన్నం తిందామని కూర్చున్నాడు. అంత ఆకలితో ఉన్నప్పుడే కోపం వస్తుంది, కోపం వస్తే తపస్సు పోతుందని ఇంద్రుడు వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఇలా చూశాడు, ఎదురుగుండా ఉన్నవాడు ఇంద్రుడే అని కనిపెట్టాడు. కోపానికి నేను వశుణ్ణి కాకూడదనుకున్నాడు. అన్నం తీసి పరమప్రేమతో ఇంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు తపస్సుకి. వెళ్ళిపోయి ఈసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేశాడు. ఊపిరి కూడా తీయడం మానేసి ఆ ప్రాణాయామంతో వాయువుని నిరోధించి తపస్సు చేస్తున్నాడు. ఆయన తలలోంచి వచ్చినటువంటి ధూమానికి సూర్య భగవానుడు మసకబారిపోయాడు. ప్రకాశం ఆగిపోయింది. దేవతలకి దిక్కులు తెలియలేదు. బ్రహ్మాండం అంతా తపోధూమంతో నిండిపోయింది. దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఘోరాతి ఘోరమైన తపస్సు, బ్రహ్మర్షి అని మీరు పిలిస్తే తప్ప ఊరుకోడు, వశిష్ఠుడితో సమానం అవ్వాలైన, కాబట్టి మీరు ఆయన్ని బ్రహ్మర్షి అని పిలవండి, బ్రహ్మర్షిత్వం ఇవ్వండి అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చి బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ అన్నాడు. ఓ బ్రహ్మర్షి స్వాగతం అన్నాడు. అనగానే పైకి లేచాడు. లేచి అన్నాడు, మీరు నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే సరిపోదు, వశిష్ఠుడు వచ్చి నన్ను పిలుస్తాడా అన్నాడు. దేవతలందరూ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అంత ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, బ్రహ్మగారు ఇచ్చారు బ్రహ్మర్షిత్వాన్ని, మీరు వచ్చి బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. అంత తపస్సు చేసిన వాడిని పిలవడానికి నాకు అభ్యంతరం ఏమిటన్నాడు. వశిష్ఠుడు వచ్చి హే బ్రహ్మన్ బ్రహ్మర్షి అని పిలిచాడు. సంతోషపడిపోయాడు. ఇప్పుడు వశిష్ఠుడికి పూజ చేశాడు, కామక్రోధములను జయించేశాడు. ఆ జయించినటువంటి విశ్వామిత్రుడు అయోధ్యకాండలో కనపడతాడు. బాలకాండ తర్వాత కనపడి రామచంద్రమూర్తి వివాహం కోసం దశరథ మహారాజు గారు ప్రయత్నం చేస్తుంటే వస్తాడు. వచ్చి రాముణ్ణి నాతో పంపమంటాడు. ఏమీ అడగకపోయినా విశ్వామిత్రుడు శపిస్తాడేమో అని భయపడిపోయి నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, ఏమడిగితే అది ఇచ్చేస్తానంటాడు దశరథుడు. ఆఖరికి కొడుకుని పంపనన్నాడు. పంపనంటే మాట తప్పినవాడా 10 కాలములు బ్రతికతవుగాక అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కోపం లేదు, జయించేశాడు కోపాన్ని. అప్పుడు వశిష్ఠుడు వచ్చి, ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడు అంటే, మహానుభావుడు, ఆయనతో నీ కొడుకుని పంపిస్తే అస్త్ర విద్యా కుశలుడవుతాడు, పంపమంటే అప్పుడు పంపాడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని. కాబట్టి విశ్వామిత్ర మహర్షి కోపాన్ని గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, కామక్రోధములను గెలవడానికి 4 దిక్కుల కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేకపోయాడు. శ్రీరామాయణంలో కొంతమంది వ్యక్తులు కనపడతారు, వాళ్ళు మాత్రం మహాద్భుతమైనటువంటి వ్యక్తులు. స్వామి హనుమ బయలుదేరుతున్నప్పుడు కిష్కింధకాండలో సుగ్రీవుడు పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, నేను నిన్నే నమ్ముతున్నాను, అన్ని దిక్కులకు వానరములను పంపాను, దక్షిణానికి అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాను, అయినా నిన్నే నమ్ముకుంటున్నాను, సీతమ్మ దర్శనం అవుతుందని. ఎందుకో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటాడు కిష్కింధకాండ. నీకు మాత్రమే ఉన్నాయి, దేశకాలముల యందు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది నీకే తెలుసు. కాబట్టి ఆ బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నిన్ను నమ్ముకుని పంపుతున్నాను హనుమ, జాగ్రత్త సుమా, నీకే అవ్వాలి సీతమ్మ దర్శనం అంటే. సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి రాముడు నమ్మి ఉంగరం ఇస్తాడు. హనుమ బయలుదేరితే ప్రథమంలోనే ఆటంకం.
తతశలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అంటారు మహర్షి. ఆ లంకాపట్టణంలో దిగి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ చూసి లంకలోకి వెడితే కానీ సీతాన్వేషణం కుదరదు. అందుకని ఆయన అందులోకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే రాజద్వారం దగ్గర లంకారాజ్యం అంతా కలిపి దాని అధిష్టాన దేవత లంక అంటారు సంస్కృతంలో. తెలుగులో లంకిణి లంకిణి అంటుంటారు. ఆ లంకయే రూపాన్ని పొంది అడ్డంగా నిలబడుతుంది, నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఆ లంక మాట్లాడింది స్వామి హనుమతో. ఎలా మాట్లాడిందంటే అవతల వారికి చటుక్కున కోపం తెప్పించడంలో ప్రథమం ఏది అంటే మాట తీరే. మాట తీరు బాగుండకుండా అవతల వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉన్నవాడు చికాకు పడేటట్టుగా మాట్లాడితే చటుక్కున కోపం వస్తుంది. నిజంగా సుందరకాండలో హనుమ గొప్పతనం చూడాలి మహానుభావుడు. అసలు వెడుతూనే ఆయన్ని చూసి ఓ మాట అంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. అసలు పిలవడమే అమర్యాదకరంగా, వనాలయ అడవిల్లో తిరిగే కోతి ఇక్కడికి ఎందుకు వచ్చావురా, చంపేవతల పారేస్తాను ఊపిరిపోయే లోపల నిజం చెప్పి ఎందుకు వచ్చావు, అసలు మీరెవరు అని కూడా అడగచ్చు. అంత అన్యాయంగా అడిగింది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, అడవిల్లో తిరిగేవాడా, చెట్లట్టుకు తిరిగేవాడు ఇక్కడ ఎందుకు వచ్చావు, ప్రాణం పోయే లోపల చెప్పు ఎలాగో చంపేస్తాను. అందులో ఆయన సామాన్యమైన బలపరాక్రమములు ఉన్నవారండి. అది దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. అనువు కాని చోట అధికులమనరాదు. వెడుతున్న కార్యానికి భగ్నం కలగకూడదు. ఆయనే అంటారు ఒక చోట, ప్రభువు కన్నా గొప్పవాడిని అనుకుని విపరీతంగా ప్రవర్తించేటటువంటి వాడి వల్ల స్వామి కార్యాలు నశించిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అంటారు. ఆమెతో మాట్లాడుతూ ఆయన అన్నారు, కాంత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధా నిర్భత్స్వ యసిదారుణ అన్నారు. అసలు రాజద్వారం దగ్గరే కనపడ్డావు, నువ్వెవరే ఇంత వికృతంగా ఉన్నావు ముఖంతో? నేను ఏదో ఆ లోపల ఉన్న లంకాపట్టణంలో చెట్లు ఉద్యానవనాలు పళ్ళు తోటలు ఒకసారి అలా ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను కోతిని, కాబట్టి దానికి చంపేస్తాను పొడి చేస్తానని అలా అంటావే అన్నాడు. ఏమిటి మాట్లాడుతున్నావు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళగలవా అని ఒక్కసారి పిడికిలి బిగించి స్వామి హనుమని ఒక్క గుద్దు గుద్దింది. నిజంగా కోపం తెచ్చుకోవడానికి ఇంకంతకన్నా సందర్భం లేదు. మహర్షి యొక్క అద్భుత రచన రామాయణం. తత సమ్మర్తయామాసా వామహస్యస్తశోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత అన్నారు మహర్షి. ఆయనకి కోపం వచ్చిందిట. ఎవర్రా ఇది నన్ను ఇంత గుద్దింది అని పెద్ద హుంకారం చేసి, కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడదని ఎడం చేత్తో కొడతానని చెప్పి పిడికిలి బిగించి తత సమ్మర్తయామాస వామహస్తస్య శౌంగుళీ ఆ ఎడం చేత్తో కొట్టబోయారట. నా ఎడం చేత్తో కొట్టినా చచ్చిపోతుందిరా ఇదని చెప్పి గట్టిగా కొట్టకుండా కొద్దిగా ఇలా గుద్దారట. దానికే అది కింద పడిపోయి కళ్ళు తేలేసి, నన్ను గెలిచిన వాడు ఎవరొస్తాడో వాడి వల్ల లంకకి చేటని ఇంతకుముందు బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు కాబట్టి యథేచ్ఛగా వెతుక్కో సీతమ్మ దర్శనం అవుతుందండి అడగకుండానే. మహానుభావుడు క్రోధాన్ని వశం చేసుకోవడం అంటే స్వామి హనుమయ్యే. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంతటి మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డారండి. ఆయనకి చేత కాక ఆయన్ని పట్టుకుని చారీకుడు చారీకుడు అని చెప్పి కర్రలు పెట్టి కొడుతూ తిప్పారు రథంలో. తిప్పుతుంటే వీళ్ళ మొహం వీళ్ళు నన్ను కొట్టేది ఏమిటి, రాత్రి వెతికా లంక ఎలా ఉంటుంది హనుమాన్ అడిగితే నా స్వామికి ఏం చెప్పను, బలాబలాలు చూడాలి వీళ్ళే తిప్పుతున్నారుగా అని దెబ్బలు తింటూ లంకాపట్టణాన్ని అంతటినీ చూశారు తప్ప కోపగించుకోలేదు. స్వామి కార్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భూతాశ్చార్దాహ విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. అక్కర్లేని అహంకారం అంతా ఒంట్లో పెట్టుకుని బయలుదేరినటువంటి వాడు ప్రభువు యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు దూత. కాబట్టి నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా సమయోచిత ప్రజ్ఞతో ప్రవర్తిస్తానంటారు. అంతటి మహానుభావుడు. కోపాన్ని వశం చేసుకోవడం అంటే హనుమని చూసి నేర్చుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. అటువంటి స్వామి హనుమ రామాయణంలో ఓర్పుతో గెలిచారు. అసలు ఓర్పుతో గెలవడం అంటే ఓర్పుని ప్రతిపాదించారు హనుమ. ఎవరికి సహనం ఉంటుందో, ఎవరికి ఓర్మి ఉంటుందో, క్షమ ఉంటుందో వాళ్ళు కోపాన్ని గెలవగలరు. ఎందుకు అంటే సమస్య వచ్చినా ఓర్పుతో దాన్ని పరిశీలనం చేస్తారు తప్ప తొందరపడిపోయి మాట అనీరు.
బిగిసిపోయేట్టు విరిగిపోయేటట్టు చెయ్యరు. ఉంది కదా నోరు, ఉంది కదా నాలుక అని తొందరపడి వాడరు. అవసరమైతే మౌనంలోకి ఎడతారు. బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మహర్షి ఇచ్చారు. ఎంత కోప్పడవలసినటువంటి సందర్భంలోనూ ఎంత ఓర్పు పట్టారో చెప్పడానికి. కుశనాభుడు అని ఒక మహారాజు, ఆయనకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. వాళ్ళందరూ దేవకాంతలే, అంత అందగత్తెలు. వాళ్ళందరూ వాద్యాలు మీటుతూ పాటలు పాడుతూ వర్షాకాలంలో మెరుపు తీగల్లా పర్వతాల మీద నిలబడి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాయువు వాళ్ళని చూశాడు. మీరింత అందగత్తెలు మనుష్య జాతిలో ఉంటే మీ అందం కొంతకాలం అయిన తర్వాత శిథిలమైపోతుంది. నాకు భార్యలు కండి, మీ అందం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. వాళ్ళు ఒక గొప్ప మాట అన్నారు వాయువుని ఉద్దేశించి. నువ్వు వాయువి, ధర్మం తెలిసున్నవాడివి, ఇలా అడగచ్చా ఆడపిల్లని? పితాహి ప్రభురస్మాకం యస్యనో దాస్యతి పిత. మాకు దైవమైన పెద్దరికమైన అన్నీ తండ్రి. అటువంటి తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి కూతుళ్ళం మేము. మాకు పెళ్లి చెయ్యాలి అంటే మాకు ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. అంతేకాని తండ్రి ఉండగా తల్లి ఉండగా వాళ్ళని కాదని ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన వరుడిని తాను వెతుక్కునే దరిద్రపు రోజు రాకుండుగాక అన్నారు. యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః. మాకు తండ్రి ఉన్నాడు, ఆయన మాకు పరదైవం. తండ్రి ఉండగా ఆయన నిర్ణయించాలి తప్ప మేము పెళ్లి చేసుకోవడం ఏమిటి, మేము వరుణ్ణి వెతుక్కోవడం ఏమిటి? హీన సంస్కృతి మాకు కాదు. అటువంటి రోజు ఈ దేశమునందే ఆడపిల్లకి కలుగకుండుగాక. సనోభర్త భవిష్యతి, భవిష్యత్తులో కూడా అటువంటివి జరగకూడదు. అది రామాయణానికి వారసత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.